హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మనకేంటంటే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మనకు 25 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించేందుకు క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది. దీంతో దేశంలోనే ఏపీ ప్రత్యేక రికార్డు సృష్టించబోతుంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ ద్వారా కేంద్రం పరిమితి సహాయం అయితే అందిస్తుంది. ఈ రెండు పథకాలను అనుసంధానం చేసి యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపకల్పన అయితే చేశారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా అత్యుత్తమ వైద్య సేవలు పొందగలరు. ప్రస్తుతం 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో 3257 వ్యాధులకు చికిత్స అందుబాటులో అయితే ఉంది. ఇకపై కొత్త పాలసీ కింద అన్ని అర్హులైనటువంటి కుటుంబాలకు మనకు 25 లక్షల వరకు ఉచిత వైద్యం లభ్యమైతే కాబోతుంది. ఈ నిర్ణయం పేదలు, మధ్యతరగతి ప్రజలకు నిజమైన వరంగా మారబోతుందని చెప్పేసి ఇక్కడ నిపుణులు అయితే చెబుతున్నారు. ఏపీలో హెల్త్ కేర్ వ్యవస్థను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే కీలక అడుగుగా ఈ పథకం అనేది నిలవబోతుందని చెప్పేసి చెబుతున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళు ఏదైనా మెడికల్ పరంగా ఏదైనా వాళ్ళు వైద్యానికి సంబంధించి చేసుకోవాలంటే 5 లక్షల వరకే పరిమితి అయితే ఉండేది. అయితే ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వారికి 25 లక్షల వరకు అయితే మనకు ఉచిత వైద్యానికి సంబంధించి అయితే చేసుకునే విధంగా అయితే మనకు ఇప్పుడు ఇదైతే క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది. అయితే దీని కారణంగా చాలామంది పేద ప్రజలు కానివ్వచ్చు, చాలామంది డబ్బు లేని వారికి కానివ్వచ్చు, చాలా ఎఫెక్ట్ అయితే అంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అనేది చేకూరుతుంది. ఇదండి, ఈ విధంగా అంటే మనకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వారికి సంబంధించి శుభవార్త అయితే చెప్పారండి ప్రభుత్వము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.